హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా 3 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ క్రోషెట్ వేసి 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ 2 చైన్స్, ఇలాగే 10 వచ్చేలా వేసుకోవాలి. 10 డబుల్ క్రోషెట్ వచ్చేలా ఇక్కడ వేసుకోవాలి. ఇలా 10 వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కో లూప్, ఇక్కడ ఒక లూప్ వచ్చింది కదా, ఈ లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసి మళ్ళీ ఈ నెక్స్ట్ లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత నెక్స్ట్ కూడా 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఇప్పుడు 6 చైన్స్ వేసుకోవాలి. వేసి 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో కూడా 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ 6 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే 2 2 తర్వాత ఒక 6 చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టోటల్ 10, ఇక్కడ 10 వేసాం కాబట్టి ఇక్కడ 5 వస్తాయి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా ఆరెంజ్ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ 1 2 3 చైన్స్ వేసుకుని మళ్ళీ 5 త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది ఒక పెటల్లా వస్తుంది. ఇలా 5 త్రిబుల్ క్రోషెట్ ఒక సైడ్ వేసుకొని మధ్యలో 2 చైన్ వేసుకుని మళ్ళీ 5 త్రిబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసేసుకోవాలి. ఈ పెట్టెలు అల్లినట్టే మిగతా పెట్టెల్స్ అన్నీ అల్లుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ
ఇలా 3 టైమ్స్ వేసుకొని నీడిల్ మీద ఇలా వేసి ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసి ఈ మధ్యలో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదంతా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా పెటల్ షేప్లో వస్తుంది. ఇలా నీడిల్ మీద 3 టైమ్స్ వేసుకొని ఇక్కడ మనం ఇక్కడ ఎలా అయితే వేస్తామో ఇది వదిలేసి దీని తర్వాత తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ పెటల్ ఇలా షేప్ వంగినట్టుగా వస్తుంది. నెక్స్ట్ డబుల్ క్రోషెట్తో మళ్ళీ ఇదంతా ఫిల్ చేసుకోవాలి. ఈ పెటల్ వేసినట్టే మిగతా పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.